యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రియులందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన అద్వితీయ సత్యవంతుడైన యేసుక్రీస్తు కృప మనందరి ఎడల శాశ్వతముగా తోడైయుండునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఈనాటి పునరుద్ధానపు దినాన్ని దేవుని మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మనం అందరం కూడా దేవునికి ఎంతో రుణస్థులమైన దేవుని మనం కృతజ్ఞతాస్తుతులతో చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాటి పునరుద్ధానపు వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు వాక్య భాగం యొక్క ధ్యానాంశం యొక్క టైటిల్ మనం ఆలోచన చేస్తే, క్రైస్తవుడు దేని వలన బలం పొందుకుంటాడు, క్రైస్తవునికి బలము దేని వలన కలుగుతుంది అనేటువంటి వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగచేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని ఒక్కసారి మనము ఆలోచన చేయవలసిన వారముగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చాలా మంది నేను చాలా బలవంతుణ్ణి, నాకు చాలా బలం ఉంది, నా తెలివితేటలను బట్టో లేక నా బలాన్ని బట్టో నేను దేన్నైనా సాధించగలుగుతాను, దేన్నైనా చేయగలుగుతానని వారికున్న శక్తి సామర్థ్యాలను బట్టో బల ప్రభావాలను బట్టో విర్రవీగేటువంటి జనులు చాలా మంది ఈ రోజుల్లో లేకపోనూ లేదు. ఎందుకంటే డబ్బున్నవాడు డబ్బును చూసి బలంగా ఉంటాడు, లేక పేర్లున్నవాడు లేక పేరు ప్రత్యేకతలు ఉన్నవారు పేరును చూసి వాడు బలవంతుడిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. నేను అంటాను, డబ్బైనా పేరైనా పేరు ప్రఖ్యాతలైనా లేక లోకంలో ఉన్నటువంటి వాడి మేడ మిద్దెలైనా ఏమైనా అవన్నీ కూడా తాత్కాలికమేనని, పరిస్థితులు ఏమాత్రము కూడా మనుష్యునికి బలాన్ని కలగ చేయలేదని నేను అంటాను. ఎందుకంటే ఈరోజు మహాభయంకరమైనటువంటి దినాలను మనం చూస్తూ ఉన్నాం. ఎవడి శక్తి వాడిని రక్షించలేకపోతుంది, ఎవడి బలము వాడిని బలపరచలేకపోతుంది, ఎవరు డబ్బు వారిని కాపాడుకోలేకపోతూ ఉన్నారు, ఎవరికున్న పేరు ప్రఖ్యాతలు వారి జీవితాలను ఉద్ధరించలేకపోతూ ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? వారు శక్తిహీనులని, వారు బలహీనులని, వారు ఏమాత్రము కూడా యోగ్యమైన వారు కారు అని మనుష్యుల గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మనుష్యుడు దేన్నైనా సాధించాలని అనుకుంటున్నాడు, కానీ దేన్నైనా సాధించగలుగుతున్నాడు, కానీ దేవుని కృపను పొందడానికి వారిని సిద్ధపరచుకోలేకపోతూ ఉన్నాడు. దేవుని కృప తన ప్రజలకు ఎంతటి బలాన్ని కలుగచేస్తుందో, దేవుని యొక్క శక్తి తన ప్రజల జీవితాల్లో ఎన్ని బలమైన కార్యాలు చేస్తుందో లేఖన భాగాలు చాలా తేటగా బయలుపరుస్తున్నాయి. అందుకే క్రైస్తవుడు బలము ఎక్కడి నుంచి పొందుకుంటాడు, క్రైస్తవునికి బలం ఎక్కడి నుంచి సంపాదించుకుంటాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే, దైవజనుడైనటువంటి యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగ చేయువాడు ఆయనే. సొమ్మసిల్లిపోవడం అంటే మనుషులు నీరు కారిపోవడం, ఇక నిరాశల చేత నిస్పృహల అలల చేత కొట్టబడ్డం, ఇక వారికి ఏ విధమైన ఆస్కారము లేక, ఏ విధమైన జీవన గమ్యాలు లేక, వారి బ్రతుకులు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో వారు నిస్సహాయకులుగా ఉండిపోవడమే సొమ్మసిల్లిన పరిస్థితి. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో ఎప్పటికప్పుడు వాటర్ తాగుతూ ఉండాలి. ఒకవేళ వాటర్ అనేది బాడీకి సరిపోలేకపోతే, సరఫరా అందకపోతే ఆ ప్రాణం ఏమైపోతుందో తెలుసా? సొమ్మసిల్లిపోతుంది, అనగా డిహైడ్రేషన్ అయిపోతుంది, అనగా ఆ మనిషిలాగా ఉండని పరిస్థితి అయిపోతూ ఉంది. పిల్లారా, నేను అంటాను, ఈ సమ్మరే కాదు, లేక ఏ సెక్షన్ అయినా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, మనుషుల్ని బలహీనతలు కానీ, రోగాలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ మనుషులకి ఏం కలుగ చేస్తున్నాయంటే అలసిపోయేటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నాయి. వారి బలహీనతల చేత సొమ్మసిల్లిపోయేవారు కొంతమంది ఉంటారు, ఆర్థిక ఇబ్బందుల చేత సొమ్మసిల్లిపోయిన వారు కొంతమంది ఉంటారు, దప్పికల చేత సొమ్మసిల్లిపోయిన వారు కొంతమంది ఉంటారు. నేను అంటాను, ఏదో ఒక పరిస్థితి చేత వారు సొమ్మసిల్లిపోతూనే ఉన్నారు, బలహీనం అయిపోతూనే ఉన్నారు. ఏదో ఒక బాధ, ఏదో ఒక కన్నీటి చేత వారి జీవితాలు నిస్సహాయకులుగా అయిపోతూనే ఉన్నాయి. కానీ నేను అంటాను, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అది నీళ్ళ దప్పిక చేతనైనా
లేక ఆత్మ దప్పిక చేతనైనా, ఆర్థిక ఇబ్బందుల చేత సొమసిల్లిపోయిన పరిస్థితి అయినా, రోగాల చేత, బాధల చేత, బలహీనతల చేత సొమసిల్లిపోయినటువంటి పరిస్థితులు ఏమైనా సరే, నా ప్రభు వారికి చెప్తున్నటువంటి వాగ్దాన సందేశము, సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడను నేనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగ చేయువాడను నేనేనని నా ప్రభు అయినటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ మాటను ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు ఎవరికి బలాన్ని కలగ చేస్తాడు, ఎవరిని తన బల ప్రభావాలతో నింపుతాడు, ఎవరిని దేవుడు తన బలం యొక్క గొప్పతనాన్ని చూపిస్తాడు, ఎవరికి చూపిస్తాడు అని ఆలోచన చేస్తే, ఎవరైతే దేవుని కృప కోసము ఆశతో ఎదురు చూస్తారో, అయ్యా నీ బలము కావాలని ఎవరైతే ప్రభువుని అర్థిస్తారో వారికి నా దేవుడు తప్పక తన బలాన్ని చూపిస్తాడు కదా. దావీదు ఒకానొక సందర్భంలో ప్రభు పక్షాన ఇట్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనయ్యా అంటే, ప్రభువా నేను బలహీనమైపోయానయ్యా, నీ బలమును నాకు దయచేయ్యా, నీ బల ప్రభావాలతో నన్ను నింపు నాయనా అని దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభు చెప్తూ ఉన్నాడట, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడట, బలము నాదని చెప్తున్నావు కదా అని, బలము నాది అని ప్రభు మరొక్కసారి చెప్తే దావీదు అంటూ ఉన్నాడు కదా, బలము నీదని నువ్వు ఒక్క మారు చెప్పినప్పుడు అది నాకు 2 మార్లు వినిపించింది ప్రభు అని దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కారణం ఏంటంటే, బల ప్రభావాలు ఆయనవి, శక్తి సామర్థ్యాలు ఆయనవి. ఆయన ఒక వెంట్రుకను తెల్లగానైనా చేయగలుగుతాడు, నల్లగానైనా చేయగలుగుతాడు. ఆయన ఒక బెత్తుడు పొడవైనా చేయగలుగుతాడు, బెత్తుడు కొరచైనా చేయగలుగుతాడు. ఆయన ఏమైనా చేయగలిగిన సమర్థుడు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు, సమస్తాన్ని కూడా నోటి మాట చేత శాసించిన దేవుడు, ఆయన అధికారం చేత ప్రపంచాన్ని సైతము ఏర్పాటు చేసిన దేవుడు, ఆయన అధికారం చేత నీళ్లను మూటలాగా కట్టి ఆకాశంలో విశాలపరిచినటువంటి దేవుడు, తన ప్రజలకు తన బలమును చూపించడానికి శక్తి సామర్థ్యత కలిగిన వాడై ఉన్నాడు. నేను సేవించుచున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే నా ప్రభు చెప్తూ ఉన్నాడు, అనేక సందర్భాల్లో దేవుడు పాత నిబంధన గ్రంథంలో జరిగినటువంటి గొప్ప కార్యాలు కావచ్చు, లేక నూతన నిబంధన కార్యంలో జరిగినటువంటి గొప్ప కార్యాలు కావచ్చు, ఆయన బలం ఏంటో చూపించాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు ఆయన బలం ఏంటో చూపించాడు. యోర్దానుని చీల్చినప్పుడు ఆయన బలం ఏంటో చూపించాడు. ఎరుకో గోడను కూల్చినప్పుడు ఆయన బలం ఏంటో చూపించాడు. అతారీయులు ఇశ్రాయేల్ ప్రజలను నలగొట్టినప్పుడు దేవుని బలం ఏంటో చూపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే తన ప్రజల పక్షాన ఆయన బల ప్రభావాలు ఏంటో, ఎంత గొప్పవో, ఎంత శక్తి కలిగినటువంటి బలమైన దేవుడు అని దేవుడు ఎప్పటికప్పుడు తన ప్రజలకు చూపిస్తూనే ఉన్నాడు. నేను అంటాను, అప్పుడే కాదు, ఇప్పటికీ, ఈనాటికి, నాటికి, నేటికి కూడా నా దేవుడు తన బలం ఏంటో తన ప్రజలకు ప్రత్యక్షపరుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే, ఆయన బలము గొప్పది, ఆయన శక్తి సామర్థ్యాలు గొప్పది. అలాంటి బలము నీ బ్రతుకులో కావాలనుకుంటే, అలాంటి బలం చేత నువ్వు బ్రతికించబడాలి. సొమసిల్లిపోయినా, లేక భక్తిహీనుడు లేక శక్తిహీనుడు అయిపోయినా, నువ్వు శక్తి సామర్థ్యాల చేత నువ్వు నింపబడాలంటే, ఆ బలమును అనుగ్రహింపు చేసే నా దేవుని పక్షాన నువ్వు నిలవబడగలిగినట్లయితే తప్పక నా దేవుడు బల ప్రభావాల చేత నిన్ను నింపుతాడు. అందుకే నా దేవుని బలమును పొందడానికి నీకు కావలసినటువంటి గొప్ప స్థితి ఏంటి అని ఆలోచన చేస్తే, దేని వల్ల నువ్వు బలాన్ని పొందుకుంటావు, ఏమి చేసి నువ్వు బలాన్ని సంపాదించుకోగలుగుతావు, ఏమి అడిగి ఆ బల ప్రభావాల చేత నువ్వు నింపబడగలుగుతావు అని ఆలోచన చేస్తే, మొదటి మాటను గమనించుకుందాం. ఏ విధంగా ఉండి నా దేవుని పక్షాన నువ్వు బలాన్ని పొందుకోగలుగుతావు. అదే అధ్యాయము ఆ చివరి వచనాన్ని మనం గమనించినట్లయితే, 31వ వచనాన్ని గమనించినట్లయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమసిల్లక నడిచిపోవుదురు. దేవునికి స్తోత్రం. క్రైస్తవునికి బలము ఎక్కడి నుంచి వస్తుంది, క్రైస్తవుడు బలము ఏ విధంగా సంపాదించుకుంటాడు అనే విషయానికి మొట్టమొదటి మాటను గమనించినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచు వారికి నూతన బలమును పొందుకుందరు. దేవునికి స్తోత్రం. దేవుని కోసం ఎదురు చూసేటువంటి నిరీక్షణ జీవితాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు కోసము, ఆయన తన కృప కోసము ఎదురు చూసేటువంటి గొప్ప
నిరీక్షణ నువ్వు జీవితంలో సంపాదించుకోవాలి. ప్రభు అంటున్నాడు కదా, దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు. నా ప్రభు వస్తాడు, నా నమ్మకానికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. నా ప్రభు వస్తాడు, ఆయన కృపలో నన్ను వర్ధిల్లింపు చేస్తాడు. నా ప్రభు వస్తాడు, నా బలహీనతలను తీసివేస్తాడు, నా శక్తిహీనతలను తీసివేసేస్తాడు, నా భక్తిహీనతలను నన్ను విడిపించేస్తాడనే ఒక బలమైన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ ఎదురు చూపులో నీవు బలవాన్ని పొందుకోగలుగుతావు. బల ప్రభావాల చేత నువ్వు నింపబడగలుగుతావు. దైవజనుడైన యెషయా అంటాడు కదా, నీకు బలం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, నేను దేవుని కోసం ఎదురు చూడడం వలన నాకు బలం కలుగుతుందయ్యా, నేను బలాన్ని పొందుకుంటానయ్యా. ఎదురు చూపే నా జీవితంలో ఒక బలమైన కార్యాన్ని రుచి చూడగలుగుతున్నానయ్యా అని దైవజనుడు అనేటువంటి యెషయా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా దేవుని కోసము ఎదురు చూచే బలాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? వస్తానన్న యేసురాజు ఏదో ఒక దినాన రాక మానడు. వచ్చేటప్పటికి నీవు దేవుని కృప కోసము సిద్ధపడి సంసిద్ధతతో ఎదురు చూసే బుద్ధి కలిగిన కన్యకల వలె నీ జీవితాన్ని దేవుని కోసం ఎదురు చూచేవాడిగా నీవు ఉండాలి. నిరీక్షణతో ఎదురు చూచేవాడిగా నీవు ఉండాలి. నా ప్రభు వస్తాడు, నన్ను ఆగ మేఘాల మీద తీసుకు వెళ్ళిపోతాడని చెప్పే నిరీక్షణతో నువ్వు ఉండగలిగినప్పుడు తప్పక అనుదినము ఒక ఏదో తెలియని బలాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అందుకే క్రైస్తవుడు బలాన్ని ఏ విధంగా సంపాదించుకుంటాడయ్యా అంటే, దేవుని కోసము ఎదురు చూడడంలో ఆ బలం యొక్క గొప్పతనం ఏంటో రుచి చూడగలుగుతాం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏదో కార్యాలు చేయడానికి, ఏదో కార్యాలు జరిగించుకోవడానికే క్రైస్తవులుగా ఉంటున్నారు తప్ప, నా యేసయ్య ఏదో ఒక దినాన్ని వస్తాడు, నన్ను ఆయన ఆరోహణమైపోయి వెళ్ళిపోతున్నప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళిపోతాడు, ఆయన కొరకు నేను ఎదురు చూస్తున్నాను, ఆయన వల్ల నేను బలాన్ని పొందుకుంటానని నిరీక్షణతో ఉండలేకపోతున్నారు. ప్రియ క్రైస్తవులారా, ఒక్కసారి ఆలోచన చేసి ఆయన కోసం నువ్వు ఎదురు చూడు, తగిన బలాన్ని పొందుకో. నా దేవుడు తప్పక నిన్ను ఆయన సన్నిధికి తోడుకుని వెళ్తాడు. ఆయన ఆనందం ఏంటో, సంతోషం ఏంటో నీ బ్రతుకులో కలగచేస్తాడు. క్రైస్తవునికి బలం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచన చేస్తే, ఎదురు చూడడం వలన, నిరీక్షణ కలిగి ఎదురు చూడడం వలన నువ్వు బలాన్ని పొందుకోగలుగుతావు. రెండవ మాటను గమనించినట్లయితే, క్రైస్తవునికి బలము ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి సంపాదించుకుంటాం అని ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. అక్కడ రాయబడుతుంది ఒక చక్కటి మాట, క్రీస్తు నందుండుట వలన బలము కలుగుతుంది. ఇక్కడ రాయబడుతున్న మాట, తుదకు దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన యందు బలవంతులై ఉండడం అంటే, క్రీస్తునందు ఉండడం వలనే మనం బలాన్ని పొందుకుంటాం, బలవంతులుగా ఉంచబడతాం. ఎందుకంటే క్రీస్తులో బలం ఉంది. ఆయన బలహీనతలను ఎరిగి బలాన్ని కలగ చేయగలిగిన వాడై ఉన్నాడు. పౌలు అంటాడు కదా, మన బలహీనతల యందు ప్రభువే ఎప్పటికప్పుడు తన బలాభివృద్ధిని కలగ చేస్తున్నాడు అంటాడు. నిజమే, సమస్య లేని వారికి ఆయన బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగ చేయవాడు ఆయనే. క్రీస్తునందుండిన వలన నువ్వు బలాన్ని పొందుకుంటావు. క్రీస్తులో నీవు ఉన్నావా? క్రీస్తును కలిగి నీవు జీవించావా? జీవిస్తూ ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు, నేను నీకు తండ్రిగా ఉంటాను, నీవు నాకు కుమారుడిగా ఉంటావా? నాలో నీవు ఉంటే నీలో నేను ఉంటాను, నీవు నేను కలిసి ఉందామని చెప్పి అనేక సందర్భాల్లో ప్రభు మాట్లాడాడు. నిజమైన ద్రాక్షావల్లిని నేను, నాలోని తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండనో వాని యందు నేను కూడా నిలిచి ఉంటానని దేవుడు తన యొక్క గొప్పతనాన్ని అనేక సందర్భాల్లో బయలుపరిచాడు. క్రీస్తు నందుండుట వలన నువ్వు బలాన్ని పొందుకుంటావు. చాలా మంది మేము క్రైస్తవులమండి అని చెప్పి క్రైస్తవులుగా జీవించడానికి ఇష్టపడతారే తప్ప క్రీస్తును మాదిరిగా ఎంచుకోవడానికి ఇష్టపడరు. క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడిపించబడడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే ఆ బాట చాలా ముళ్ళబాట, చాలా కష్టతరమైనటువంటి బాట. నడిపించబడాలని ఎన్నో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఎన్నో బాధలు, బలహీనతలు వస్తాయి, మనుషులను వేధించేంత మహాభయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నా దేవుడు బలాన్ని కలగ చేయాలంటే నువ్వు క్రీస్తునందు ఉండగలిగినట్లయితే,
క్రీస్తులో ఉండగలిగినట్లయితే, అందుకే పౌలు అంటున్నాడు కదా, తొదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తునందుండుట వలన మీరు బలాన్ని పొందుకుంటారు. క్రీస్తునందు ఉండడం అంటే మెడలో సిలువ వేసుకుని, లేక చేతికి సిలువ కట్టుకుని, లేక నీకు నచ్చినట్లుగా సిలువను పచ్చబొట్లుగా స్టాచ్యూలుగా వేసుకున్నట్లుగా కాదు. క్రీస్తునందు ఉండడం చస్తే నీ సమాధి పెట్టిను నీతో కూడా నడిపించడమే క్రీస్తునందు ఉండడం. అందుకే యేసు క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కారణం ఏంటంటే క్రీస్తులో సమస్తానికి కూడా ఆధారం ఉంది. జీవము ఆయనే, జీవితము ఆయనే, జీవింపచేసే ధన్యత ఆయనదే, ఆయనలోనే ఉంది. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి బలము నీ జీవితంలో కావాలి అంటే ఆయన మరణమును సైతము పునరుద్ధానుడే తిరిగి లేవగలిగాడు. ఆయన బల ప్రభావాలు ఏంటో నిరూపించుకున్నాడు. రాయి సమాధి పైన రాయి ఉండగానే అది ఏ విధంగా బయటికి పొరలించబడిందో తెలియని పరిస్థితుల్లోనే దేవుడు తిరిగి పునరుద్ధానుడే తిరిగి తనను తాను ప్రత్యక్షపరుచుకున్న గొప్ప దేవుడు అయినాడు. క్రీస్తు నందుండిన వారికి ఆయన తన ప్రజలకు బలాన్ని కలుగజేస్తూ ఉంటాడు. క్రైస్తవుడికి బలం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే క్రీస్తులో ఉంటే తప్పక వాడు బలం చేత నింపబడతాడు. ఏ బలహీనత వాడిని ఏమీ చేయలేదు. మూడవ సందర్భాన్ని కూడా మనం గమనించుకుందాం. క్రైస్తవునికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడుతుంది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. అంతరంగ పురుషుని వలన శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. మూడో సందర్భం, క్రైస్తవునికి బలము ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ఆత్మ వలన బలము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ వలన బలం కలుగుతుంది. గమనించండి, పెంతెకోస్తు అనే పండుగ దినమున వారందరూ కూడా దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేస్తూ ఉండగా ఆత్మ అగ్ని జ్వాలలుగా విభజించబడి ఆత్మ వారిపై వ్రాలగా వారందరూ ఆత్మపూర్ణులుగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి బలము పొందుకుని రాయబడి ఉంది. అంటే వారికి తెలియనప్పుడు, వారికి ఆ బలమేంటో వారు రుచి చూడలేనప్పుడు ఆ దినాన్న దేవుడు తన బలమేంటో రుచి చూపించాడు. వారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే వారి శక్తి సామర్థ్యాల కంటే ఎక్కువ బలమేంతో వారు ప్రచండమైనటువంటి స్వరముతో వినిపిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రవచిస్తూ గణపరుస్తూ ఉంటే ఆ శబ్దాన్ని విన్న వారందరూ వీరు ఎంత బలవంతులుగా ఎలా ఉండగలిగారు, ఇంత బలాన్ని ఎలా సంపాదించుకోగలిగారు, వీళ్ళ బలానికి కారణం ఏంటి అని అందరూ కూడా అవాక్కైపోయారు. నేను అంటాను, ఆత్మ వలన అట్టి బలాన్ని మనం పొందుకుంటాం. ప్రభు చెప్పాడు కదా, పరిశుద్ధాత్మ దేవుని వలన మన బలాన్ని పొందుకుంటాం. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. ఎందరు దేవుని ఆత్మ చేత నింపబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడుతూ ఉన్నారు. దేవుని ఆత్మ నేను ఎప్పటికప్పుడు ఏం చేస్తుందంటే కృంగిపోనివ్వదు, విసికి వేసారిపోనివ్వదు, సొమసిలిపోయి అలిసిపోయేలాగా చేయనివ్వదు. కానీ ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను నా దేవుని ఆత్మ ఎప్పటికప్పుడు ధైర్యపరిచి ముందుకు కొనసాగిపోయేలా చేస్తుంది. ఆత్మ వలన బలము కలుగుతుంది. ఇది క్రైస్తవులు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య సందేశం. ఎందుకంటే బలహీనతలో బలాన్ని పరిపూర్ణం చేసేది పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన నువ్వు బలాన్ని పొందుకుంటావు. ఏ విధమైనటువంటి బలహీనతల చేత నువ్వు ఉండవు. ఏ విధంగాను కూడా సొమసిలిపోయి అలసిపోయేటువంటి పరిస్థితుల్ని ఉండవు. ఆత్మ వలన బలాన్ని సంపాదించుకునే గొప్ప జీవితాన్ని నువ్వు సంపాదించుకో. ఆత్మ లేని వాడు నా వాడు కాదని ప్రభు చెప్పాడు. ఎందరూ దేవుని ఆత్మలో ఉంటారో వారందరూ దేవుని బిడ్డలుగా ఉండగలుగుతారన్నాడు. నువ్వు దేవుని ఆత్మ వలన బలాన్ని పొందుకుంటున్నావా, లేక ఎప్పుడు బలహీనంగానే ఉంటున్నావు? చాలా మంది మందిరానికి వస్తూ క్రైస్తవులుగా ఉంటూ ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఎప్పుడు ఏదో మిస్ అయిపోయినట్లుగా, ఎప్పుడు నీరసంగానే ఉంటారు. ఎప్పుడు వారి ముఖాలు తెల్లబారిపోయినట్లుగానే ఉంటాయి. ఎప్పుడు వారు బలహీనతల చేతనే ఉంటారు. కారణం ఏంటంటే వారి పరిశుద్ధాత్మ వల్ల కలిగే బలాన్ని రుచి చూచిన వారు కారు. వారి పరిశుద్ధాత్మ యొక్క బలాన్ని రుచి చూడగలిగినట్లయితే వారికి ఆ బలహీనత కానీ ఆ సొమస్యన పరిస్థితి కానీ ఏమాత్రము కూడా వారిని ఏమాత్రము కూడా సంక్రమించదు. పిల్లరా, ఆత్మ వలన మనం బలాన్ని పొందుకుంటాం. ఆత్మ మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఆత్మ మనకి నిరీక్షణ కలగచేస్తుంది. ఆత్మే దేవుని కోసం ఎదురు చూసేలా చేస్తుంది. ఆత్మే మన స్థితిగతులన్నిటినీ కూడా దేవుని వైపు త్రిప్పి ఎదురు చూచేటువంటి గొప్ప
గొప్ప స్థితిని, నిరీక్షణకు ఆధారం అవుతుంది. ఆత్మ వలన నువ్వు బలాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? అటు బలము నీ జీవితంలో పొందుకోవడానికి నువ్వు ఇష్టపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. 4వ సందర్భాన్ని గమనించినట్లయితే క్రైస్తవుడు బలము దేని వలన పొందుకుంటాడు, దేని వలన సంపాదించుకుంటాడు అని ఆలోచన చేస్తే 4వ విషయం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడుతుంది. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందెను. 4వ సందర్భం ఏంటంటే విశ్వాసం వలన బలం పొందుకుంటాం. మొదటి సందర్భాన్ని గమనించినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచుట వలన బలాన్ని పొందుకుంటాం. 2వ సందర్భం ఏంటంటే క్రీస్తునందు ఉండడం వలన బలాన్ని పొందుకుంటాం. 3వ సందర్భము ఆత్మ వలన బలాన్ని పొందుకుంటాం. 4వ సందర్భాన్ని గమనించినట్లయితే విశ్వాసం వలన బలాన్ని పొందుకుంటాం. ఇక్కడ రాశారు కదా 21వ వచనంలో, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించడం వలన, ఆ విశ్వాసం వలనే అబ్రహాముకు బలాన్ని పొందుకోగలిగాడు. అబ్రహాము బలంతో నింపబడగలిగాడు. అబ్రహాము దేవుని శక్తి చేత నింపబడగలిగాడు. కారణం ఏంటంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణతో ఎదురు చూశాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని కోసం బ్రతకాలన్న బలాన్ని పుట్టింపచేసింది. దేవుని కోసం నివసించాలన్నటువంటి గొప్ప స్థితిని తనకు కలుగ చేసింది. పిల్లరా, ఒక్కసారి ఈ మాటను ఆలోచన చేయగలిగినట్లయితే దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారిగా, క్రీస్తునందుండే వారిగా, లేక ఆత్మ వలన కలిగే బలముగా, లేక విశ్వాసం వలన కలిగే బలము, నీ విశ్వాసం నిన్ను ఎప్పటికప్పుడు ఏం చేస్తుందంటే దేవుని కోసం బలాన్ని పొందుకునేలా చేస్తుంది. ఒకవేళ నువ్వు అవిశ్వాసి అయ్యావా, నీవు బలహీనుడివే, నువ్వు బలహీనతల చేత నడిపించబడుతున్న వాడివే. విశ్వాసం నువ్వు కర్త, దాన్ని కొనసాగించే యేసయ్య వైపు నువ్వు చూచిన ఎడల నీ బలహీనత ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నీ పరిస్థితుల యొక్క ప్రభావం ఏంటో నీకు మొత్తము కూడా బయటపరచబడుతుంది, తేటపరచబడుతుంది. విశ్వాసం వల్ల నువ్వు బలం పొందుకో. అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, నీతిమంతులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, ఇప్పటి వరకు కావచ్చు, వారందరూ కూడా విశ్వాసముతో బలం పొందుకున్న వారే. నా దేవుడు ఇది చేస్తాడు, నా దేవుడు దీనిని జరిగిస్తాడు, నా దేవుని వలనే నేను పొందుకోగలుగుతాను, నా దేవుని వలనే నేను సాధించగలుగుతానన్న ఒక బలమైన విశ్వాసము నీ బ్రతుకులో బలాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ప్రియ క్రైస్తవులారా, ఒక్కసారి ఆలోచించే, నీ విశ్వాసము నీకు బలాన్ని ఇస్తుందా? నీ విశ్వాసం ఎప్పటికప్పుడు నిన్ను కృంగిపోనివ్వకుండా, అలసిపోయేలా కాకుండా, సొమసిల్లిపోయేలా కాకుండా దేవుని కృప కోసం ఎదురు చూసే బలాన్ని సంపాదించుకునేలాగా ఎదురు చూస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే నీ విశ్వాసమే, నీ ఎంతటి విశ్వాసమే అంతటి బలాన్ని నా దేవుని కృపలో నువ్వు పొందుకునేలాగా చేస్తుంది. అటు విశ్వాస సహితమైనటువంటి బలాన్ని నువ్వు పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. 5వ సందర్భాన్ని మనం వెతకగలిగినట్లయితే క్రైస్తవుడు బలం దేని వలన పొందుకోగలుగుతాడు అని ఆలోచన చేస్తే చక్కటి విషయాన్ని రాశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ చక్కటి మాట రాయబడుతుంది. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేవునికి స్తోత్ర. ఇక్కడ 5వ సందర్భము కృపచేత, కృప వలన బలవంతులుగా మనం ఉండగలుగుతాం. కృప అనగా దేవుని యొక్క సన్నిహిత సహవాసం, దేవుని యొక్క అత్యంతమైనటువంటి ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క నీడ, దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క సన్నిధి, అది దేవుని కృప. అందుకే క్రీస్తు యేసునందున్న కృప వలన మీరందరూ కూడా బలవంతులుగా ఉండండి, బలవంతులుగా జీవించండి. బలవంతుడుగా మనం బ్రతకాలి అంటే దేవుని కృప మనకు కావాలి. ఆ కృప మనకి ఏం కలగచేస్తుందంటే దేవుని కోసం బలాన్ని కలగచేస్తుంది, దేవుని కోసం బ్రతకాలన్న తపన పుట్టిస్తుంది, దేవుని కోసం జీవించాలన్న ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన మనకు కలగచేస్తుంది దేవుని యొక్క కృప. అందుకే ఆ పౌలు అనేక సందర్భాల్లో, అయ్యా నీ కృప నాకు కావాలయ్యా, నీ బలము నాకు, ఎందుకంటే
ఎందుకంటే కృప వలన బలము కలుగుతుంది అన్న సంగతి పౌలుకు తెలుసు. అందుకే అనుదినము అనుక్షణము అయ్యా నీ కృప నాకు కావాలయ్యా, నేను బలహీనుడుగా ఉన్నానయ్యా, నా బలహీనతలో నేను పడిపోతూ ఉన్నానయ్యా, నీ కృప చేత నన్ను బలవంతుడుగా పెంచునైనా అని చెప్పి కృప వలన కలిగే బలాన్ని సంపాదించుకోవడానికి ఎప్పటికప్పుడు సిద్ధపడ్డాడు పౌలు మహాశయ. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు క్రైస్తవుడు దేని వలన బలాన్ని పొందుకుంటాడు అని ఆలోచన చేస్తే, బలము దేని వలన కలుగుతుంది అని ఆలోచన చేస్తే, దేవుని కృప వలన బలం కలుగుతుంది. కృప నీ జీవితంలో సంపూర్ణంగా అనుభవించడానికి కృపను పొందుకునేవాడిగా సిద్ధపడు. 6వ సందర్భాన్ని మనం గమనించగలిగినట్లయితే నెహెమ్యా గ్రంథము 6వ సందర్భాన్ని మనం గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయుడి, ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకొనని వారికి పంతులు పంపించుడి, ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమైను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు ఆనందించుట వలన మనం బలం పొందుకుంటామట. దేవునికి స్తోత్రం. ఆనందించుట వలన బలం అనగా ప్రభువుని స్తుతించడం వలన, ఆయన చేసిన కార్యాలను మన జీవితంలో నిత్యము కూడా జ్ఞాపకం చేసుకోవడం వలన, ప్రభు యొక్క కృపలో మనల్ని మనం అతిశయించడం వలన, ప్రభువుని గురించి నిత్యము జ్ఞాపకం చేసుకోవడం వలన మన జీవితాలు బలం పొందుకుంటాయి. ఆయనలో ఆనందించడం వలన బలమే, కృప వలన బలమే, ఆత్మ వలన బలమే, ఆయన కోసం ఎదురు చూడడం వలన బలమే, ఆయనలో ఉండడం వలన బలమే, ఆయన కృపలో విశ్వాసంలో స్థిరపరచడం వలన బలమే. క్రైస్తవుడికి ఇన్ని రకాలుగా దేవుడు తన బల ప్రభావాలను కుమ్మరింప చేస్తున్నాడంటే మనిషి వలన కాదు, కానీ అది నా దేవుని కేవలము ఉచితమైన కృప వలన. అందుకే నా దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. క్రీస్తులో ఉన్నవారు బలాన్ని పొందుకుంటారు. ఆత్మ వలన బలాన్ని పొందుకుంటారు. విశ్వాసం వలన బలాన్ని పొందుకుంటారు. కృప వలన బలాన్ని పొందుకుంటారు. ఆయనలో ఆనందించడం వలన బలాన్ని పొందుకుంటారు. ఈరోజు అతి ఆనందము నీలో ఉందా? అతి సంతోషం నీలో ఉందా? ఎందుకంటే నీ బ్రతుకులో నా దేవుని బలం అనేది నువ్వు రుచి చూడలేకపోతే, ఆయన బలము నీకు సహాయం చేయలేకపోతే నువ్వు వ్యర్థుడవే, ఎందుకు పనికిరాని వాడవే. క్రైస్తవుడు దేని వలన బలాన్ని పొందుకుంటాడు అంటే నా దేవుని ఆత్మ వలన, ఎదురు చూడడం వలన, కృప వలన, విశ్వాసం వలన, నమ్మకం వలన, ఆయనలో ఆనందించడం వలన. అటు ఆనందం, అటు సంతోషము నీ బ్రతుకులో ఉండులాగున ఆయన కోసం ఎదురు చూచే బిడ్డగా నీ ఉండు, ఆయనలో జీవించే బిడ్డగా నీ ఉండు, ఆయన ఆత్మ వలన పొందే బలముగా నీలో ఉండు, విశ్వాసము చేత నడిపించబడే బలముగా నీలో ఉండు, ప్రభువులో ఆనందించడం వలన కలిగే బలముగా నీలో ఉండగలిగినట్లయితే తప్పక నా దేవుడు నిన్ను తన బలంతో నింపుతాడు. అప్పుడు దావీదుకు వినిపించిందే బలము నాదని ఒక్క మారు చెప్పినప్పుడు 2 మార్లు వినిపించిందని దావీదు అంటున్నాడే, నీకు కూడా అటు స్వరాన్ని నా దేవుడు వినిపింప చేస్తాడు. ఆయన బలం యొక్క గొప్పతనం ఏంటో తెలియజేస్తాడు. అటు బల ప్రభావాలతో నిన్ను నింపాలని నిన్ను నువ్వు సిద్ధపరచుకొని, అయ్యా నా డబ్బు, నా ధనము, నా పేరు, నా ప్రఖ్యాతులు, నా లోకంలో ఉన్నవేవి కూడా నాకు బలాన్ని ఇవ్వలేదు నాయన. ఎలాంటి మహాభయంకరమైన వైరస్లు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా నాకు బలాన్ని ఇవ్వలేవు, కానీ నీ ఆత్మే నాకు బలాన్ని ఇస్తుంది, నీ కృపే నాకు బలాన్ని ఇస్తుంది. నీలో ఆనందించడం వల్లనే నేను బలాన్ని పొందుకుంటాను. అతి ఆనందము, అతి బలము నాలో బ్రతికింపచి నాలో ఉంచు ప్రభు అని మిమ్మల్ని మీరు ప్రభువుకి అప్పగించుకుని ప్రార్థన చేసుకోండి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి యేసయ్య, ఇదిగో నీ పాదాలకు వందనాలయ్య, ఇదిగో నీ కృపలకు వందనాలయ్య, ఇదిగో నీ సన్నిధానానికి వందనాలయ్య. నీవు లేనిదే మేము లేము నాయన, నీ కృప లేనిదే క్షణము కూడా మేము బ్రతకలేని వారము నా తండ్రి. అవునయ్యా, అవును నాయన, సమస్యలను వారికి బలమిచ్చువాడవు నీవే కదా.
శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగు చేసే దేవుడవు నీవే కదా. ఎందుకంటే అలిసిపోయిన మా దేహాలకు, సొమసిల్లిపోయిన మా దేహాలకు, నలిగిపోయిన మా దేహాలకు, విసికి వేసారిపోయిన మా దేహాలకు ఆనందాన్ని కలుగ చేసే దేవుడవు నీవే నాయన. మా జీవితాలను ఉద్ధరించగలిగే దేవుడవు నీవే నాయన. కృపలో జీవింప చేయగలిగిన మా తండ్రి, కృపాతిశయముతో వర్ధిల్లింప చేయగలిగిన మా తండ్రి, ఇదిగో నీ బల ప్రభావాలతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ బలము నీది ఒక్క మారు చెప్పినప్పుడు మాకు 2 మార్లు వినిపించి నీ బలం యొక్క శక్తి సామర్థ్యాల చేత మమ్మల్ని నింపండి. అవును నాయన, నీ కోసం ఎదురు చూడడం వల్ల మేము బలాన్ని పొందుకుంటాం. నీలో ఉండడం వల్ల మేము బలాన్ని పొందుకుంటాం. నీ ఆత్మ వల్ల మేము బలాన్ని పొందుకుంటాం. నీ విశ్వాసం వల్ల మేము బలాన్ని పొందుకుంటాం. నీ కృప వల్ల మేము బలాన్ని పొందుకుంటాం. నీలో ఆనందించడం వల్ల మేము బలాన్ని పొందుకుంటాం. అతి బలమును మేము, మా సంఘాలు, మా సహవాసాలు, అయా మా మినిస్ట్రీ, అంతే ముఖ్యంగా ఈ వాక్యాన్ని వింటున్న వారందరూ కూడా అటు బలముతో నింపబడును గాక. అటు బలము చేత నింపబడి నీ ఆత్మ వల్ల, నీ కృప వల్ల, నీ విశ్వాసం వల్ల, నీలో ఆనందించడం వల్ల, నీ కోసం ఎదురు చూడడం వల్ల కలిగే బలమును మేమందరము కూడా అనుభవించు కృపను నాకు, మాకు, అందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మహోన్నతమైన నీ నామాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ పునరుద్ధాన దినాన నీ పునరుద్ధాన బలముతో మమ్మల్ని అందరినీ నింపండి, మమ్మల్ని అందరినీ బలపరచండి, మమ్మల్ని అందరినీ బాగు చేయండి. నీ కృప కోసం ఎదురు చూసే భాగ్యాన్ని నాయనా నాకు, మాకు, మా అందరికీ దయచేసి మహిమ, ఘనత, ప్రభావములు యావత్తును మీకే ఆరోపిస్తూ నాయన నీ నామంలో శుభాలు ప్రకటిస్తూ ఉండగా ఎందరు నాయన ఈ వాక్యాన్ని వింటున్నారు వారందరూ నీ బల ప్రభావాలతో నింపబడి, బలపరచబడి నీ కృపలో వర్ధిల్లు భాగ్యాన్ని దయచేయమని. ఇదిగో నాయన, మహాభయంకరమైన దినాల్లో మేము ఉండగా నీ బలము మాకు కావాలి, నీ బలము మాకు కావాలి, నీ బల ప్రభావాలు మాకు కావాలి నాయన. అది బల ప్రభావాలతో మమ్మల్ని నింపి బలపరిచి నీ కృపలో వర్ధిల్లు భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన బిడ్డలకు, సంఘాలకు, సహవాసాలకు దేవుని ప్రత్యేకమైన కాపుదల సదాకాలము తోడైండి నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.